నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కడప జిల్లా ముద్దనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర కీలకమన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. అధికార పక్షం ఎటువంటి అభివృద్ధి చేయకపోయినా వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, కడప పార్లమెంటు ఐటీడీపీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ముద్దనూరు మండలం తెలుగుదేశం పార్టీ బాధ్యులు శివరాంరెడ్డి, జనసేన పార్టీ జగదీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది సోషల్ మీడియా. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే దగ్గరికి ఈ సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తూ ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా మనం ఏ విధంగా వాడుకోవాలా, ఏ విధంగా భవిష్యత్తు కాలంలో మనం ఈ సోషల్ మీడియాలో మనం చేసే ప్రచారాలు కానీ, ప్రతిపక్షాలను ఎదుర్కొనే విధానం కానీ, అవతల నాయకులు ఏ విధంగా తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో తీసుకొని పోవాలా. భవిష్యత్తులో మనం ఈ కార్యక్రమం ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలని ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకు జమ్నోడ్ నియోజకవర్గం 2021 నవంబర్ 26వ తేదీన నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో ఉండింది, ఏ విధంగా రథసారథులు వేరే పార్టీలకు పోయి అక్కడ ఉండడం జరిగింది. 2 ఏళ్ల కాలం పాటు ఇక్కడ నాయకుడే లేకుండా పోయినారు. ఆ పరిస్థితులలో ఈ తెలుగుదేశం జెండాని మోసే బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు, ఇవ్వడం జరిగింది. చిన్న విషయం కాదు 33,000 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం అనేది. కాబట్టి ఈ విషయము మనం సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేట్టు తీసుకొని పోవాలి. ఈ విధంగా కూడా 2014-19 వరకు కూడా మనం తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది సోషల్ మీడియాలో. కానీ ఈరోజు మనకు జరిగిన నష్టం ఈరోజు కనపడుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో మనం ఇవన్నీ ముందుకు తీసుకొని పోయి ప్రజలను చైతన్యపరిచి ఈ విధంగా మనకు రాజధాని లేకోకుండా చేసినాడు జగన్ రెడ్డి అనేది కూడా మన ప్రజల్లోకి చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నమ్మబలికినారంటే, ఈ రాజధానిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను చూడండి, కావాలంటే గృహప్రవేశం కూడా చేసినాడు ఎలక్షన్స్కి నెల ముందు. చంద్రబాబు నాయుడు గారేమో రెంట్ ఇంట్లో ఉంటున్నాడు. దాన్ని వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి చూపించినారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉండేటోడైతే ఇల్లు కూడా కట్టుకోలే, నేను ఈడేమో ఇల్లు కట్టుకొని భారీ బంగ్లా కట్టుకొని ఈడ నివాసం ఉంటున్నా అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. కానీ నిన్న జరిగిన ఆ వైసీపీ వాళ్ళ సభలో ఒక ఆంధ్రజ్యోతి ఒక ఫోటోగ్రాఫర్ని చిత్రహింసలు పెట్టి కొట్టినారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు అందరూ ఖండించాల్సిన విషయం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటారా. అందరూ ఇండ్లకు సేఫ్గా పోవాలని కూడా కోరుకుంటున్నాను. జాగ్రత్తగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.